ఎక్స్ స్క్వేర్ మైనస్ 25ను ఎక్స్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 మైనస్ 5 రాసి ఎక్స్ మైనస్ 5 కట్ చేస్తే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 5 1/x ప్లస్ 5 ఉంటుంది. ఎక్స్ ప్లస్లో 5ని ప్రతిక్షేపించినట్లయితే 1/5 ప్లస్ 5 1/10. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 5 ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 6/x స్క్వేర్ మైనస్ 9. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఎక్స్ మైనస్ ఫ్యాక్టరైజేషన్ రాస్తే ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 రాస్తే ఎక్స్ ప్లస్ 3 క్యాన్సిల్ అయితే ఎక్స్ టెన్స్ టు 3 మైనస్ 2 -3 -2 -5/-6 5/6 వస్తుంది. నెక్స్ట్ రేషనలైజేషన్ అంటే డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయడానికి ఇచ్చినప్పుడు 0/0 రూపాయలు వచ్చి ఈ విధంగా ఫ్యాక్టరైజేషన్ వీలు కానప్పుడు అకర్ణీయం చేయడం ద్వారా లిమిట్ను కనుక్కుంటాం. ఇక్కడ నేను చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేసి చూస్తే అది 0 వస్తే ఓకే. అన్డిటర్మినెంట్ రూపంలో వచ్చినప్పుడు దాన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. అంటే మైనస్ ఉంటే ప్లస్తోనో మధ్యలో ప్లస్ ఉంటే మైనస్తోనో గుణించి భాగించాలి. ఈ విధంగా ఎగ్జాంపుల్ చూస్తే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 √x + 1 - 1/x. ఇక్కడ డైరెక్ట్ ఎక్స్ ప్లస్లో 0ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 1 - 1 0/0 వస్తుంది. కాబట్టి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 దీన్ని రేషనలైజేషన్ చేస్తే √x + 1 - 1/x. √x + 1 + 1/√x + 1 - +1 అకర్ణీయం చేస్తే 1 క్యాన్సిల్ అయితే ఎక్స్ బై అది ఉంటుంది. ఎక్స్ క్యాన్సిల్ అయితే మనకు 1/√x + 1 + 1 ఉంటుంది. ఎక్స్ టెన్స్ టు 0 కాబట్టి ఎక్స్ ప్లస్లో 0ని సబ్స్టిట్యూట్ చేస్తే 1/1 + 1 1/2 ఇదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ స్క్విజ్ థీరం. The Squiz theorem states that if h of x less than or equals to f of x less than or equals to g of x and limit x tends to c h of x equals to limit x tends to c g of x equals to l, then limit x tends to c f of x equals to l అవుతుంది. దీన్ని స్క్విజ్ థీరం అంటారు. అంటే ఇప్పుడు హెచ్ ఆఫ్ ఎక్స్ జే ఆఫ్ ఎక్స్ మధ్యన ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఉండి ఆ హెచ్ ఆఫ్ ఎక్స్ జే ఆఫ్ ఎక్స్ ఒకటే లిమిట్ వద్ద ఎల్ ఒకటే బిందువు వద్ద అంటే ఎక్స్ టెన్స్ టు సి అయినప్పుడు ఆ రెండింటి వాల్యూ ఎల్ అయినట్లయితే ఆ మధ్యలో ఉన్నటువంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క అవధి కూడా ఎల్ అవుతుంది. ఎక్స్ అప్రోచెస్ టు సి అనే బిందువు వద్ద హెచ్ ఆఫ్ ఎక్స్ జే ఆఫ్ ఎక్స్ యొక్క లిమిట్ అనేది ఎల్ అయితే ఆ రెండు మధ్యలో ఉన్నటువంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క అవధి కూడా ఎల్ అవుతుంది అనేది స్క్విజ్ సిద్ధాంతం చెప్తుంది. ఇక్కడ స్పెషల్ ట్రైక్ లిమిట్స్ మెమరైజ్ చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక లంబకోణ త్రిభుజం తీసుకున్నాం. ఇందులో భూమి కాసెచ్చు సైన్ ఎక్స్ అక్షానికి సమాంతరంగా కాసెచ్చు వై అక్షాంతరంగా సైన్ హెచ్చు కర్ణం ఒకటి తీసుకుని విధంగా ఫిగర్లో చూసినట్లయితే హెచ్ అనేది యాంగిల్ ఇన్ రేడియన్స్, హెచ్ అనేది కోణం, ఏరియా అనేది హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు కాబట్టి హాఫ్ ఇంటూ కాస్ హెచ్ ఇంటూ ఎత్తు సైన్ హెచ్ బై 2 కాస్ హెచ్ బై 2 ఇంటూ సైన్ హెచ్ బై 2. ఈ పింక్ ఏరియా చూసినట్టయితే హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ 1 అంటే హెచ్ బై 2. ఎల్లో ఏరియా చూసినట్లయితే హాఫ్ ఇంటూ ట్యాన్ హెచ్ కాబట్టి ఇక్కడ ఇటు ట్యాన్ హెచ్ ఉంది. కాస్ హెచ్ బై ఇన్ జనరల్గా కాస్ హెచ్ బై 2 లెస్ దాన్ ఈక్వల్స్ హెచ్ బై 2 లెస్ దాన్ ఈక్వల్స్ టు ట్యాన్ హెచ్ బై 2 కాబట్టి దీన్ని రివర్స్ చేసినట్లయితే
కాస్ హెచ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు హెచ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు tan sin h బై కాస్ అది దీని ప్రకారం దీని విధంగా కాస్ హెచ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు sin h బై హెచ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 1 బై కాస్ హెచ్ అని రాయొచ్చు. దీనికి లిమిట్ అప్లై చేసినట్టయితే లిమిట్ h టెన్స్ టు 0 1 బై కాస్ 0 అనేది 1 కాబట్టి ఇది స్పెషల్ ట్రిక్ లిమిట్స్ మేము అంటారు. అంటే ఇది ఒక ఫార్ములా లాగా ఉపయోగపడుతుంది. లిమిట్ h టెన్స్ టు 0 అయితే మనకు తెలిసిన దాని ప్రకారం ఏంది స్థిరం ప్రకారం ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ జీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ హెచ్ ఆఫ్ ఎక్స్ అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కావాలి హెచ్ ఆఫ్ ఎక్స్ కావాలి అనేది ఎల్కు సమానం అయితే మధ్యలో ఉన్నటువంటి జీ ఆఫ్ ఎక్స్ విలువ కూడా ఎల్కు చెందుతుంది. కాబట్టి దాని ప్రకారం ఇక్కడ లిమిట్ అనేది sin h బై హెచ్ అనే కాస్ హెచ్ యొక్క లిమిటు 1 బై కాస్ హెచ్ లిమిట్ 1 కాస్ హెచ్ కాస్ 0 1 రెండు లిమిట్లు అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కాస్ హెచ్ జీ ఆఫ్ ఎక్స్ అంటే sin h బై హెచ్ హెచ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 బై కాస్ హెచ్. ఆ స్క్విజ్ సిద్ధాంతం ప్రకారం కాస్ హెచ్ 1 బై కాస్ హెచ్ యొక్క అవధులు ఒకటే ఉన్నాయి కాబట్టి మధ్యలో ఉన్నటువంటి sin h బై హెచ్ అవధి కూడా ఒకటే అవుతుంది. కాబట్టి దీనిని లిమిట్ h టెన్స్ టు 0 sin h బై హెచ్ ఈక్వల్స్ టు 1 అనే సూత్రంను రాబట్టి ఇదే విధంగా కాస్ హెచ్ లిమిట్ h టెన్స్ టు 0 tan h బై హెచ్ కూడా ఒకటే అవుతుంది. ఇక్కడ ఒకటి ప్రాబ్లమ్స్ చూసి ఈ ప్రాబ్లమ్స్ యొక్క లిమిట్ h టెన్స్ టు 0లో ఈ అవధులను చూసినట్లయితే 1 మైనస్ కాస్ హెచ్ బై హెచ్ లిమిట్ h టెన్స్ టు 0 1 మైనస్ కాస్ హెచ్ బై హెచ్. దీన్ని ఏం చేసినాం అంటే అకర్ణీయం చేసినాం. ఫస్ట్ హెచ్ ఉన్న దగ్గర 0 పెడితే 0/0 రూపం వస్తుంది కాబట్టి దీన్ని అకర్ణీయం చేస్తే 1 మైనస్ కాస్ హెచ్ ఇంటూ 1 ప్లస్ కాస్ హెచ్ బై 1 ప్లస్ కాస్ హెచ్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ హెచ్ బై హెచ్ ఇంటూ 1 ప్లస్ కాస్ హెచ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ హెచ్ అంటే దీన్ని సైన్ స్క్వేర్ హెచ్ రాయొచ్చు. సైన్ స్క్వేర్ హెచ్ రాస్తే బై హెచ్ రాస్తే దీన్ని సైన్ హెచ్ బై హెచ్ సపరేట్ రాస్తే ఇప్పుడు h టెన్స్ టు 0 sin h బై 1 ప్లస్ కాస్ హెచ్ వచ్చింది. ఇప్పుడు లిమిట్ సూత్రం ప్రకారం లిమిట్ h టెన్స్ టు 0 sin h బై హెచ్ అంటే 1 తర్వాత లిమిట్ h టెన్స్ టు 0 sin h బై 1 ప్లస్ కాస్ హెచ్ అంటే 1 ఇంటూ 0/2 అంటే 0 ఇంటూ సంథింగ్ 0 అంటే 1 లిమిట్ h టెన్స్ టు 0 1 మైనస్ కాస్ హెచ్ బై హెచ్ వాల్యూ అనేది 0 అవుతుంది. దీన్ని ఎలాస్పిటల్ రూల్ ప్రకారం కూడా ప్రూవ్ చేయవచ్చు. నెక్స్ట్ కంటిన్యూటీ అండ్ డిస్కంటిన్యూటీ అంటే విచ్ఛిన్నము ప్రమేయాలను చూసినట్లయితే A function is continuous in the interval closed interval AB if there does not exist a c in the interval AB such that f of c is undefined or limit x tends to c minus f of x not equals to limit x tends to c plus f of x or limit x tends to c f of x not equals to f of c. అంటే ఇక్కడ అవిచ్ఛిన్న ప్రమేయాల గురించి చూసినట్లయితే ఇందులో ఎఫ్ ఆఫ్ సి అనేది నిర్వచించకపోవచ్చు, లేకపోతే నిర్వచించబడి ఎడమ అవధి కుడి అవధి సమానం కాకపోవచ్చు, లేదా అవి రెండు సమానమై కూడా ఫంక్షనల్ వాల్యూకు సమానం కాకపోవచ్చు. అంటే మనకు ఒక ప్రమేయం అనేది అవిచ్ఛిన్నం కావాలంటే అది దాని యొక్క ఎడమ అవధి వ్యవస్థితం కావాలి, కుడి అవధి వ్యవస్థితం కావాలి. ఎడమ కుడి అవధిలతో పాటు రెండు ప్రమేయాల ఎడమ అవధి కూడా సమానం అవుతూ వాటి విలువ ప్రమేయానికి సమానం కావాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఫిగర్లో చూసినట్లయితే మొదట ఈ ఎఫ్ ఆఫ్ సి అనేది డిఫైన్డ్ కానీ పిక్చర్ ఒకటి, అవి రెండు సమానంగానే ఒకటి, అవి ప్రమేయానికి సమానంగానే ఒకటి, ఈ విధంగా చూసినాం. నెక్స్ట్ రిమూవబుల్ వర్సెస్ నాన్ రిమూవబుల్ డిస్కంటిన్యూస్ అంటే అవిచ్ఛిన్నం అవుతూ ఏదైనా ఒక బిందువు వద్ద మాత్రమే విచ్ఛిన్నం అయితే
రిమూవబుల్ అంటారు, డిస్కంటిన్యూ అవిచ్ఛిన్నం అని అంటారు. A removable discontinuity exists at C if f can be made continuous by defining f of c. If there is a removable discontinuity at C, the limit as extends to C exists. Likewise, if there is a non-removable discontinuity at C, the limit as extends to C like this. For this function, there is a removable discontinuity at x equals to 3. ఈ వక్రాన్ని చూసినట్లయితే వక్రం మొత్తం కంటిన్యూస్గా అవిచ్ఛిన్నంగా ఉంది. ఒక 3 అనే బిందువు వద్ద మాత్రం విచ్ఛిన్నమైంది. x ఈక్వల్స్ 3 వద్ద f ఆఫ్ x ఈక్వల్స్ టు 3 అని డిఫైన్ చేసి రిమైనింగ్ కేసుల్లో f ఆఫ్ 3 ఈక్వల్స్ టు 2గా డిఫైన్ చేసిండ్రు. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ 3 వద్ద అవిచ్ఛిన్నమై వక్రం అనేది విచ్ఛిన్నం అయిపోయింది. అంటే ఇక్కడ x ఈక్వల్స్ 3 వద్ద విచ్ఛిన్నమై ఇంకా వక్రం అనేది లేదు. అంటే ఇక్కడనేమో కంటిన్యూస్గా విచ్ఛిన్నమైంది, అక్కడనేమో విచ్ఛిన్నమైంది, ఇక్కడనేమో ఒక బిందువు వద్ద మాత్రమే విచ్ఛిన్నమైంది. కాబట్టి ఒక బిందువు వద్దనే అయితేనో దాన్ని రిమూవబుల్ డిస్కంటిన్యూ లేకపోతే మొత్తానికి అయితే దాన్ని నాన్ రిమూవబుల్ డిస్కంటిన్యూస్ అని అంటారు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ వాల్యూ థీరం. ఇంటర్మీడియట్ వాల్యూ థీరం చూసినట్లయితే ఇంటర్మీడియట్ వాల్యూ మాధ్యముల సిద్ధాంతము ఏం చెప్తుందంటే the intermediate value theorem states that if f of x is continuous in the closed interval a comma b and f of a less than or equals to m less than or equals to f of b, then at least one c exists in the interval a closed interval ab such that f of c equals to m. అంటే ఇక్కడ ఇంటర్మీడియట్ వాల్యూ థీరం ప్రకారం ఎఫ్ అనేది క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబీలో అవిచ్ఛిన్నమైంది మరియు ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఈక్వల్స్ టు ఎమ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఈక్వల్స్ టు ఎమ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి అయినప్పుడు సి అనే ఒక బిందువు ఏబీ మధ్యలో ఉన్నట్లయితే అప్పుడు ఎఫ్ ఆఫ్ సి అనేది ఎంకి సమానం అవుతుందని మాధ్యమాల సిద్ధాంతం. ఇక్కడ మనం ఎక్స్ అక్షం వై అక్షరాలను తీసుకొని ఏబీ అనే అంతరాలను తీసుకున్నాం. ఏబీ మధ్యన C1 C2 C3లో ఏబీలో మధ్య ఉన్నటువంటి బిందువులను తీసుకున్నాం. ఏ వాల్యూ ఎక్స్ ఈక్వల్స్ ఏ అన్నప్పుడు దాని రెస్పెక్టివ్గా వచ్చేటటువంటి ఎఫ్ ఆఫ్ ఏ. ఇక్కడ C1 C2 C3 అనే 3 బిందువులను తీసుకొని ఆ 3 కూడా ఎంకు వాటి యొక్క అవధి ఎం అయితే బి అనేది ఎఫ్ ఆఫ్ బికు నచ్చైతే అప్పుడు ఇంటర్మీడియట్ వాల్యూ సిద్ధాంతం ప్రకారం ఏబీల మధ్య ఏ విలువ తీసుకున్నా అది ఎంకు దాని యొక్క అవధి అనేది ఎంకు అవుతుంది. లిమిట్స్ అవధి అనేది ఎప్పుడు వ్యవస్థితం కాదంటే ఎడమ అవధి కుడి అవధి రెండు సమానంగా కాకపోతే అప్పుడు అవధి అనేది వ్యవస్థితం అవుతలేదని చెప్తాం. లేకపోతే లిమిట్ ఎక్స్టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది నిర్వచితం కాకపోతే కూడా అప్పుడు లిమిట్ అనేది అవధి వ్యవస్థితం కాలేదని చెప్తాం. ఇక్కడ ఫిగర్లో చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ వాల్యూలో పైన ఉన్నటువంటి లైన్ కట్ అయిందంటే ఇక్కడ ఎడమ అవధి కుడి అవధికి మధ్యన గ్యాప్ ఉంది. ఈ రెండు సమానం కాలేదు కాబట్టి ఈ యొక్క ప్రమేయం యొక్క అవధి అనేది ఇక్కడ వ్యవస్థితం కాలేదని చెప్తాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ కంటిన్యూస్ అండ్ ఓపెన్ ఇంటర్వల్ కంటైనింగ్ సి. అంటే ఒక వివృతాంతరంలో సి అనే బిందువు ఉన్నట్లయితే ఎఫ్ ఆఫ్ సి ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్లు సి వద్ద అవిచ్ఛిన్న ప్రమేయాలై ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది జీ ఆఫ్ సి అనేది జీరో అయితే అప్పుడు లిమిట్ ఎక్స్టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అనేది దాని యొక్క వాల్యూ అనేది నిర్వచించబడతలేదు. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఫిగర్లో చూపినట్టుంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే అవధుల యొక్క ధర్మాలను చూసినట్లయితే
కాబట్టి బి అండ్ సి బి రియల్ నెంబర్స్, బి అనేది సిలో వాస్తవ సంఖ్యలు అయ్యి, ఎన్ అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్ అయ్యి, ఎఫ్ కామా జి అనే నిర్ణయాలు ఈ విధంగా నిర్వచిస్తాయి. లిమిట్ ఎక్స్టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎల్, లిమిట్ ఎక్స్టెన్స్ టు సి జి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు కే అయితే అప్పుడు ఆ రెండింటి మధ్య సమ్ చేసినట్టయితే ఆ లిమిట్లను కూడా సమ్ చేసి వచ్చే రిజల్ట్కు సమానమవుతుంది. ఒకవేళ మైనస్ రెండింటిని డిఫరెన్స్ చేసినట్టయితే లిమిట్ల డిఫరెన్స్కి సమానం అవుతుంది. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు సి జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎల్ ప్లస్ కే అవుతుంది. రాకుండా మైనస్ తీసుకుంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ తీసుకుంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు సి జీ ఆఫ్ ఎక్స్ అవుతుంది. రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఎల్ మైనస్ కేకు సమానం అవుతుంది. అదిశాలర్థం తీసుకున్నట్టయితే స్కేలార్ మల్టిపుల్ అనేది లిమిట్ ఎక్స్టెన్స్ టు సి బి ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటే బి అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటికి పెడితే బి ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎల్ అవుతుంది. వాళ్ళ ప్రోడక్ట్ తీసుకున్నట్టయితే లిమిట్ ఎక్స్టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు సి జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎల్ ఇంటూ కే అవుతుంది. లిమిట్ ఎక్స్టెన్స్ టు సి జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు కే అవుతుంది. క్వశ్చన్ చూసినట్టయితే లిమిట్ ఎక్స్టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు కే అనేది నాట్ ఈక్వల్ 0 అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కావాలి ఎల్, జీ ఆఫ్ ఎక్స్ కావాలి కే కాబట్టి ఎల్ బై కే అవుతుంది. ఒకవేళ పవర్ తీసుకున్నట్టయితే లిమిట్ ఎక్స్టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఎల్ పవర్ ఎన్ అవుతుంది. లిమిట్స్ సబ్స్టిట్యూషన్ అవధుల యొక్క ప్రతిక్షేపణ చూసినట్లయితే విచ్ లిమిట్స్ సబ్స్టిట్యూషన్ నేమ్లో సో బై లిమిట్ ఎక్స్టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎల్ then limit extends to C g f of x equals to limit extends to L g of f of x. Useful for evaluating limits such as limit extends to C sin of 2x by x. How do limits relate to derivatives? What is a derivative? The derivative of a function is defined as the function instant rate of change. మార్పుని అవకలనం అని అంటారు. Learned in pre-algebra, the rate of change of a function is defined by delta y by delta x. x అనేది స్వప్న చలరాశి, y అనేది x పైన ఆధారపడుతుంది. వాటి యొక్క మార్పులో రేట్ అనేది డెల్టా y బై డెల్టా xగా నిర్వచిస్తాం. కన్సిడర్ దట్ ఏ లిమిట్ డిస్క్రైబ్స్ ద బిహేవియర్ ఆఫ్ ఏ ఫంక్షన్ యాజ్ x gets closer and closer to a point on a function from both left and right. Delta y by delta x describes a function's rate of change. Find the function instant rate of change with the limit delta x tends to 0, delta y by delta x. Y as the change in x gets closer and closer to 0. We can more accurately predict the function's instant rate of change and thus the function's derivative. How do limits relate to derivatives? Consider that delta y by delta x can be written as y2 minus y1 by delta x. X plus delta x comma f of x plus delta x. వైలో చేంజ్ అనేది ఎక్స్ నుంచి ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ పోతే అప్పుడు దాని డిఫరెన్స్ అనేది డెల్టా వై బై డెల్టా ఎక్స్ ఈక్వల్స్ టు y2 మైనస్ y1 బై డెల్టా ఎక్స్. y2 అంటే వక్రంలో పైన ఉన్నటువంటి ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ఎఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్. వైలో భేదము y2 మైనస్ y1 కాబట్టి ఎఫ్ ఆఫ్ x2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై డెల్టా ఎక్స్ అవుతుంది. డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 కాబట్టి దీని లిమిట్ యొక్క అవధి అనేది లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై డెల్టా ఎక్స్గా దీన్ని మనం డిఫరెన్స్
డిఫైన్ చేయడం జరుగుతుంది. దీన్ని అవధి యొక్క నిర్వచనం అని